హలో అండి అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ 72. ఆదిత్య మాటలు వింటున్న ఛాయ ఏంటో ఈయన అతని దయా దాక్షణ్యాల మీద బ్రతుకుతున్నట్లు మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. మీ రూల్స్ నాకు అర్థమయ్యాయి సార్. మీరు చెప్పినట్టుగానే ఉంటాను. మీతో అనవసరంగా మాట్లాడే అవసరం నాకు అసలు రాదు. మీ పని మీరు చూసుకోండి, నా పనిని నేను చూసుకుంటాను అంటుంది. ఇంతలో ఆదిత్యకి రాహుల్ నుండి కాల్ రావటంతో మొబైల్ తీసుకుని నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు వేరువేరు ధృవాల్లా ఉంటారు. ఆదిత్య చెప్పిన రూల్స్ అన్నిటికీ సమాధానం చెప్పిన తరువాత ఛాయ ఈ గంభీరంతో ఉండటం నిజంగా కష్టమే అనుకుంటూ గదిలో చుట్టూ చూస్తుంది. తన సూట్ కేసును ఒక మూలన పెట్టి మంచం మీద కూర్చుంటుంది. కూర్చుని ఆదిత్య రూమ్ అంతటినీ ఒకసారి కలయ చూస్తుంది. గది చాలా విశాలంగా ఆధునికంగా ఉంటుంది. గదిలో ముందుగా ఆమె కూర్చున్న మంచం వైపు చూస్తుంది. అది మధ్యలో ఉన్న పెద్ద కింగ్ సైజ్ మంచం చాలా సౌకర్యవంతంగా కనిపిస్తుంది. దానిపై తెలుపు మరియు ముదురు నీలం రంగులలో దుప్పటి దిండ్లు అమర్చి ఉంటాయి. మంచం ప్రక్కన కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఛాయ వాటి పేర్లు చూడటానికి ప్రయత్నిస్తుంది, కానీ అవి కొంచెం దూరంగా ఉండటం వలన స్పష్టంగా కనిపించవు. గదికి ఒకవైపు పెద్ద అద్దాల తలుపులు ఉంటాయి. వాటిని దాటితే విశాలమైన బాల్కనీ కనిపిస్తుంది. అక్కడ కొన్ని కుర్చీలు, చిన్న చిన్న మొక్కలతో కుండీలు ఉంటాయి. ఆదిత్య అక్కడే కూర్చుని కాల్ మాట్లాడుతూ ఉంటాడు. గదిలో ఒక పెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీ గోడకు అమర్చబడి ఉంటుంది. టీవీ క్రింద ఉన్న పొడవైన షెల్ఫ్లో కొన్ని డివిడి బాక్సులు, ఒక గేమ్ కెనాల్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చబడి ఉంటాయి. రూమ్కి ఒక మూలన డ్రెస్సింగ్ టేబుల్ చాలా యూనిక్గా ఉంటుంది. దాని మీద కొన్ని ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిల్స్ మరియు ఇతర వ్యక్తిగత వస్తువులు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. అద్దం చాలా పెద్దదిగా స్పష్టంగా ఉంటుంది. మొత్తంగా ఆదిత్య గది చాలా బాగా మెయింటైన్ చేయబడి ఉంటుంది. ప్రతి దాని స్థానంలో అది ఉంటుంది. ఈయన ఎంత యూనిక్గా ఉన్నారో. నా రూమ్ అయితే ఎప్పుడూ ఏదో ఒక గందరగోళంగా ఉంటుంది అనుకుంటుంది ఛాయ. అతను ఎంపిక చేసుకున్న ప్రతి వస్తువు చాలా క్లాసిక్గా ఉంటుంది. ఖరీదైన బ్రాండ్ల పెర్ఫ్యూమ్స్, మంచి క్వాలిటీ ఉన్న ఫర్నిచర్ అంతా బాగానే ఉంది. కానీ ఈ గదిలో ప్రేమ, ఆప్యాయత అనే భావనలు మాత్రం కనిపించటం లేదు. బహుశా ఆదిత్య సార్ స్వభావమే అంత గంభీరంగా ఉండటం వలనేమో అనుకుంటుంది. బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అది కూడా అంతే నీట్గా, లేటెస్ట్గా ఉంటుంది. తెలుపు రంగు టైల్స్తో మెరిసిపోతుంది. పెద్ద టబ్, షవర్, విశాలమైన అద్దం అన్నీ చాలా నీట్గా ఉంటాయి. ఈయన తన గురించి చాలా జాగ్రత్త తీసుకుంటారేమో అని అనుకుంటుంది. మొత్తం మీద ఆదిత్య రూముకి ఛాయ చాలా ఇంప్రెస్ అవుతుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకటే ప్రశ్న మెదులుతుంది. ఎంత బాగా ఉన్నా ఈ గదిలో ఎందుకు అంత ఒంటరితనం కనిపిస్తుంది? బహుశా ఈ రూమ్లో ఉండే వ్యక్తికి
ప్రేమ, ఆప్యాయత అనే భావనలు లేకపోవటం వలనేమో అనుకుంటుంది. గది అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. బయట పెళ్లి సందడి వినిపిస్తున్నా ఛాయ మనసు మాత్రం కలతగా ఉంటుంది. ఆమె కళ్ళు బాల్కనీలో కాల్ మాట్లాడుతున్న ఆదిత్య వైపు పడుతుంది. అతని ముఖంలో ఎటువంటి భావం కనిపించదు. ఈయనకు అసలు సంతోషమనేది ఉంటుందా? అసలు వాళ్ళ చెల్లి పెళ్ళి అవుతుంటేనూ ఏమాత్రం ఫేసులో ఎక్స్ప్రెషన్స్ లేవేంటి అని ఆమె మనసులో ఒక ప్రశ్న వేసుకుంటుంది. కానీ వెంటనే తన ఆలోచనను మార్చుకుంటుంది. నాకెందుకు, ఎలా ఉంటే నాకేంటి అని భుజాలు ఎగరవేస్తూ తన బ్యాగ్లోంచి ఒక జత బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది. స్నానం చేస్తే కొంచెం తేలికగా ఉంటుందని భావించి కాసేపటికి స్నానం చేసి తన హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండగా డోర్ మెల్లగా తీస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఛాయ తను పనులు చేసుకుంటూ తలెత్తి చూస్తుంది. తలుపు కొంచెం తెరుచుకుని వసు లోపలికి తొంగు చూస్తూ, వదినా, ఉన్నారా? నాన్నమ్మ చెప్పారు మీరు వచ్చారని. ఎలా ఉన్నారు అంటుంది. వసు చూసిన వెంటనే ఛాయ చిరునవ్వుతో లేచి నిలబడుతుంది. వసు, ఆమె కూడా తన వయసుతో సమానురాలు అయినప్పటికీ ఆమె కళ్ళల్లో ఒక విధమైన మెరుపు, చిలుపుదనం కనిపిస్తాయి. ఆ వసు, నేను వచ్చి 1 అవర్ అవుతుంది. నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? పెళ్లి పనులన్నీ ఒక కొలిక్కి వచ్చాయా అంటుంది ఛాయ. వసు లోపలికి వచ్చి సిగ్గుగా నవ్వుతుంది. ఆమె కళ్ళు ఆదిత్య వైపు ఒకసారి చూసి మళ్ళీ ఛాయ వైపు తిరుగుతాయి. బావున్నాను వదినా. పెళ్లి పనులు ఒకటే హడావిడి. నిన్నటి దాకా డెకరేషన్ పనులతో పిచ్చెక్కింది. సారీ వదినా, నేను పొరపాటుగా అన్నయ్య రూంలోకి డోర్ నాక్ చేయకుండానే వచ్చేశాను. ఇంతకుముందు నార్మల్గా వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు మీరు కూడా అన్నయ్య రూంలోనే ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించి రావాలి అంటుంది. వసు మాటలకు ఛాయ ఇబ్బందిగా నవ్వుకుంటుంది. ఆమెకు వసు మాటల్లోని స్నేహపూర్వకమైన సిగ్గు నచ్చుతుంది. వసు మాట్లాడుతుంటే తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడిన ఫీలింగ్ కలిగినట్లు ఉంటుంది ఛాయాకి. ఏం పర్వాలేదు వసు, ఇది మీ అన్నయ్య రూమ్ కదా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అంటుంది. అలా కాదు వదినా, అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో అని కొంచెం నసుగుతూ చెబుతుంది. ఆ మాటకి కొంచెం ఇబ్బంది పడిన ఛాయ అలాంటిదేమీ ఉండదు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా, మీరు మా ఇంటికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ మీరు చాలా మంచిగా ఫ్రెండ్లీగా అనిపిస్తారు. మీతో మాట్లాడటం నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటుంది వసు. నువ్వు కూడా చాలా మంచి అమ్మాయివి వసు. మీ అందరినీ కలవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పెళ్లి పనుల్లో ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను ఫ్రీగానే ఉన్నాను. నీ మ్యారేజ్ దగ్గర పడుతుంది కదా. రాహుల్ అన్నయ్య ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? పెళ్లి గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నారా అంటుంది. వసు సిగ్గుతో తన 2 చేతుల గోళ్లను గిల్లుకుంటూ నవ్వుకుంటుంది. ఆ వదిన, రాహుల్ బాగున్నాడు. మీతో మాట్లాడటానికి కొంచెం సిగ్గుపడుతుంటాడు. రేపు మెహందీకి తప్పకుండా వస్తాడు. నాతో కొంచెం టెన్షన్గా ఉందని చెబుతున్నాడు, కానీ బయటకు మాత్రం కనిపించటం లేదు అంటుంది వసు. ఛాయ కళ్ళతో నవ్వుతూ, అవునా, మరి నువ్వేమైనా టెన్షన్ పడుతున్నావా? పెళ్లి కూతురివి కదా. రాహుల్ అన్నయ్య గురించి కలలు కంటున్నావా అని అంటుంది ఛాయ. వసు సిగ్గుతో
ముఖం దాచుకుంటుంది. ఛీ వదిన, మీరు కూడానా? ఏం మాట్లాడుతున్నారు అంటుంది. సరదాగా అన్నాను లేవసు. నువ్వు చాలా అందంగా ఉంటావు. మీ జంట చాలా క్యూట్గా ఉంటుందన్నమాట నవ్వుతూ అంటుంది ఛాయ. అవును వదినా, మీరు నేను కలిసి సందడి చేద్దాం. మీకోసం మంచి డిజైన్ వేయిస్తాను అంటుంది వసు. తప్పకుండా వస్తాను వసు. నీ సంతోషంలో నా పార్టిసిపేషన్ ఉంటుంది అంటుంది ఛాయ. ఇదంతా బాల్కనీలో నిల్చుని రాహుల్తో కాల్ మాట్లాడుతూ వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలను కొంచెంగా వింటూ ఉంటాడు. నిజంగా ఛాయ యాక్టింగ్ అదరగొట్టేస్తుంది. ఈమె యాక్టింగ్కి ఆస్కార్ లెవెల్ అవార్డు ఇవ్వవచ్చు. క్యారియాన్ అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ వదిన. మీరు చాలా మంచివారు. అన్నయ్య రియల్లీ లక్కీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు అంటుంది వసు. వసు మాటలకు ఛాయ కొంచెం ఇబ్బందిగా నవ్వుతుంది. ఆదిత్య వైపు చూడకుండా తన దృష్టిని వసు వైపునే నిలుపుతుంది. అదంతా మీ అన్నయ్య మంచితనం వసు. క్రిందకు వెళ్దాం. అమ్మమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి పనుల్లో కొంచెం సహాయం చేద్దామంటుంది. అవును అవును, రాహుల్ అన్నయ్యది మీ ప్రేమ కథ ఎలా మొదలయ్యింది చెప్పవచ్చుగా వసు? వినాలని ఉంది అంటుంది ఛాయ. వసు చేయి పట్టుకుని గది నుండి బయటికి నడుస్తూ వసు సిగ్గుపడుతూ తన ప్రేమ కథను ఛాయతో చెప్పటం మొదలు పెడుతుంది. రాహుల్తో కాల్ మాట్లాడుతున్న ఆదిత్య, ఆ రాహుల్, ఇంకేంటి అంటాడు. అవును, మర్చిపోయాను ఆదిత్య. నేను కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి వచ్చాను. డెకరేషన్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఒకసారి వచ్చి చూద్దువు గాని అంటాడు రాహుల్. నిజమా? వస్తాను. కానీ అంత సీరియస్గా చూడటానికి నాకేం ఓపిక లేదు రాహుల్. నువ్వు చెప్పేస్తే సరిపోతుంది. అన్నీ బాగానే జరుగుతున్నాయా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటాడు ఆదిత్య. ఏం లేదు ఆదిత్య, నువ్వు టెన్షన్ పడకు. నేను అన్నీ చూసుకుంటాను. డెకరేషన్ వాళ్ళు మంచి డిజైన్స్ వేశారు. లైటింగ్ కూడా అదిరిపోతుంది. భోజనాల మెనూ కూడా ఫైనల్ చేశాను. నీకు ఏమైనా స్పెషల్స్ కావాలంటే చెప్పు అంటాడు రాహుల్. నాకేం అక్కర్లేదు రాహుల్. వసుకి నచ్చితే చాలు. తన ఇష్టాలే నా ఇష్టాలు. నువ్వు బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది అంటాడు ఆదిత్య. థ్యాంక్ యూ ఆదిత్య. వసు చాలా హ్యాపీగా ఉంది. నీకు తెలుసు కదా, తనకి అందరూ హ్యాపీగా ఉండాలని ఉంటుంది అంటాడు రాహుల్ తనకు కాబోయే భార్య గురించి చెబుతూ. అవును రాహుల్, మా వసు చాలా మంచి అమ్మాయి. నువ్వు నిజంగా లక్కీ ఫెలో. తనని జాగ్రత్తగా చూసుకో అంటాడు ఆదిత్య. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక వెళ్ళి చెక్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.